దగ్గరి బంధువు కదా అని ఆదరించింది. హక్కున చేర్చుకుని బాగోగులు చూసింది. కానీ అతను బుద్ధిగా ఉండకుండా అడ్డదారులు తొక్కాడు. ఇంట్లోంచి గెంటేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. చివరకు చెడు సావాసాల వ్యసనాల బారిన పడ్డాడు. ఇన్నాళ్ళు ఆదరించిన మహిళనే కడతీర్చాడు. అన్నం పెట్టి ఆదరించిన అమ్మలాంటి మనిషిని డబ్బు నగల కోసం కిరాతకంగా చంపేశాడు. నెల్లూరులో వీడిన టీచర్ మర్డర్ మిస్టరీ ఇది. నెల్లూరులో సంచలనం సృష్టించిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుంచాల విజయలక్ష్మి హత్య కేసును ఛేదించారు పోలీసులు. హత్యకు కారకులైన ఇద్దరు మైనర్ బాలులను కటకటాల్లోకి పంపారు. డబ్బు నగల కోసమే ఈ హత్య జరిగిందని తేల్చారు. నెల్లూరు ఏసీ నగర్ కు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి 13 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ డబ్బులతో జీవితం కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న విజయలక్ష్మి తమ సమీప బంధువైన ఆకాష్ కిషన్ జాదవ్ను హక్కును చేర్చుకుంది. కానీ ఆకాష్ కిషన్ జాదవ్ పెద్ద జాదవ్ అని తెలుసుకోలేకపోయింది. ఆకాష్ ప్రవర్తన నచ్చని విజయలక్ష్మి అతన్ని ఇంట్లోంచి పంపించేసింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు ఆకాష్. అతనికి మహారాష్ట్రకు చెందిన సమీర్ అహ్మద్ తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి సులువుగా డబ్బు సంపాదించాలని స్కెచ్ చేశారు. అయితే అంతకుముందు విజయలక్ష్మి ఇంట్లో డబ్బు బంగారం చూసిన ఆకాష్ కు దురాలోచన మొదలైంది. విజయలక్ష్మిని టార్గెట్ చేస్తే డబ్బు బంగారం వస్తుందని స్కెచ్ చేశారు. ప్లాన్ లో భాగంగా ఈ నెల 15న ఆమెను చంపేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. నెల్లూరు నగరంలో రిటైర్డ్ హెచ్ఎం విజయలక్ష్మి హత్య కలకలం రేపింది. దోపిడీ దొంగలే నగల కోసం చంపేశారని అనుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో ఆకాష్ గురించి తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో స్నేహితుడు సమీర్ అహ్మద్ తో కలిసి ఈ హత్యకు పాల్పడ్డ విషయం బయటపడింది. ఈజీ మనీ కోసమే ఈ హత్య చేశామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. జువెనైల్స్ ని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి మనం ఆ రోజు ఆ ముస్లాంని మర్డర్ చేసి తీసుకొని పోయినటువంటి ఒక బంగారు చైను, తర్వాత ఒక ఉంగరము, ఒక జత కమ్మల్ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. మా విచారణలో ఏంటంటే ఆ ముస్లాంని ఎవరైతే ఇద్దరు జువెనైల్స్ ఉన్నారో వాళ్ళే ఆమెను మర్డర్ చేసి తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి వీటన్నింటినీ ఈ బంగారు ఆభరణాలని దొంగలించుకోవడం జరిగింది. మైనర్ బాలులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తల్లిలా ఆదరించిందన్న ఆలోచన కూడా లేకుండా ఈజీ